హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్, ఈరోజు నేనైతే మన సర్వైవల్ వరల్డ్లో ఇప్పటిదాకా హౌస్ అయితే లేదు. సో ఈరోజు వీడియో హౌస్ బిల్డింగ్ అనమాట. సో ఎటువంటి ఆలస్యం లేకుండా ఇక స్టార్ట్ చేద్దామా? సో ఇప్పుడు మనమైతే బిగ్గన్ కలెక్ట్ చేద్దాం. బికాస్ ఒక పెద్ద ఏరియాని మనమైతే క్లీన్ చేయాలి కాబట్టి బీట్ అయితే తీసుకున్నాను. దాన్ని యాక్టివేట్ చేద్దాం. యాక్టివేట్ చేసి ఒక మంచి ప్లేస్లో స్ట్రైట్గా ఒక ల్యాండ్ అయితే క్లీన్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే క్లీన్ ల్యాండ్ లేదు నా దగ్గర. సో అందుకని చెప్పి ఇప్పుడు నేనైతే ప్లేస్ ఎక్కాను. సో ఇప్పుడు నాకు అక్కడ ఉన్న గోల్డ్ బ్లాక్స్ తోటి పీకర్ ఎక్కడితే పెడదాం. ఇదైతే కొంచెం ఈజీగా విలేజ్ దగ్గరలో ఉంటుంది, మన దగ్గరలో ఉంటుందని చెప్పి ఇక్కడైతే తీసుకున్నాను. సో పీకర్ అయితే రెడీ అయిపోయింది. సో అన్ని అన్వాంటెడ్ పిక్స్ అయితే తీసాను. దీన్ని యాక్టివేట్ కూడా చేసేసాను నేను. రీజనరేషన్ అండ్ ఐ థింక్ హేస్ట్ అనుకుంటా. సో ఇప్పుడు సిల్టెట్ అండ్ ఎఫిషియన్సీ 4 షవల్తో అయితే షవల్ చేసుకున్నాం. ఒక ల్యాండ్, పెద్ద ల్యాండ్. సో మనం ల్యాండ్ క్లియర్ చేసుకున్నాక ఐటమ్స్ కూడా మనం కలెక్ట్ అయితే చేయాలి. చాలా పని అయిపోయింది. సో ఫటాఫట్గా మనం అయితే మీకోసం అని చెప్పి ల్యాండ్ అయితే క్లియర్ అయితే చేసుకుంటాను. చూసారా ఎంత ఫాస్ట్గా వర్క్ అయితే అవుతుండేది. ఆబ్వియస్లీ అందరికి అయితే అనుకోండి, కానీ ఎంత ఫాస్ట్గా అవుతుందో చూసారా. సో ఇదంతా క్లీన్ చేసేసి చూపిస్తాను. ఇప్పుడు క్లీన్ అయితే అయిపోయింది అనమాట. ఇది డాట్ అయితే కలెక్ట్ అయింది. ఒక చెస్ట్ నుంచి ఇంకొక చెస్ట్ పెట్టుకోవాలి. అక్కడ ఉన్న గోల్డ్ అవన్నీ మార్చేసి ఒక చెస్ట్ ఏరియా చేసుకుంటే సైడ్కి కలెక్ట్ చేయాల్సిన ఐటమ్స్ అన్ని కలెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం అయితే ఇక్కడైతే చెస్ట్ పెడదామని డిసైడ్ అయ్యా. సో ఈజీగా యాక్సెస్ అవుతుందని చెప్పి మనకి. ఇప్పటిదాకా ఎవరైతే లైక్ చేయలేదో, షేర్ చేయలేదో, సబ్స్క్రైబ్ అయితే చేయలేదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక మనం అయితే ఐటమ్స్ కలెక్ట్ చేయడంలో వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు నేనైతే స్లిప్ టచ్ పికేక్స్ తోటి అయితే స్టోన్ అయితే కలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక మంచి కొండ అయితే ఉంది. సో ఆ కొండకి బొక్క అయితే పెడుతున్నాను నేను. బ్లాక్స్ కలెక్ట్ చేస్తున్నాను. సో స్టోనే కాదు, స్టోన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా క్రాఫ్ట్ చేసుకుని అయితే ఉంచుకుంటాను నేను ఇక్కడే. బికాస్ ఎవరికి తెలుసు ఎన్ని పెడతాయో పట్టవు అని చెప్పి. ఆ హౌస్ బిల్డింగ్ అయితే కొన్ని లిమిట్ అయితే ఇచ్చేట ఆ బ్లాక్స్ కంటే ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. సో నాకు ఇక్కడ కోల్ కూడా అయితే కనపడింది. సో కోల్ కూడా అయితే కలెక్ట్ చేస్తున్నాను స్లీటెస్ పికిక్స్ తోటి. దాని తర్వాత ఫార్చ్యూన్ తోటి కొడితే ఎక్కువ వస్తాయి కాబట్టి సో భయపడడం అయితే అవసరం లేదనమాట. సో ఇప్పుడు మనం అయితే కలెక్ట్ చేసేసాను. సో స్టోన్ అయితే బాగా కలెక్ట్ చేశాను మీకోసం అని చెప్పి. ఇక్కడ బ్రైట్నెస్ అయితే పెట్టాను నేను. సో స్మూత్ స్టోన్ కూడా కావాలి కాబట్టి స్మూత్ స్టోన్ అయితే నేనైతే స్టోన్ అయితే స్మెల్ట్ అయితే చేస్తున్నాను. ఏం చేస్తున్నాను అర్థం కావట్లేదు, కానీ అయితే చేస్తున్నాను. స్మూత్ స్టోన్ కలెక్ట్ చేశాక మిగతా ఐటమ్స్ కూడా కలెక్ట్ చేద్దాం మనం. సో దీంతో పని అయిపోయింది మనకి. సో సబ్స్క్రైబ్ అయితే చేయండి పక్కన కనిపిస్తున్నట్టు. ఈ మధ్య యూట్యూబ్లో ఒక క్లిప్స్ అయితే వచ్చింది. ఎవరైతే కామెంట్ పెడతారో ఆటోమేటిక్గా లైక్ అయితే వస్తుంది అనమాట. సో నిజం అని చాలా యూట్యూబర్స్ అయితే చేశారు. సో నేను కూడా అదే స్క్రిప్ట్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. వేరే ఐటమ్స్ కలెక్ట్ చేయడానికి అయితే మనమైతే వెళ్దాం. నెక్స్ట్ ఐటమ్ అయితే డీప్ స్లేట్ అయితే కావాలి నాకు. డీప్ స్లేట్ ఏనా ఏం కావాలి నాకు? డీప్ స్లేట్, కార్బన్ డీప్ స్లేట్, షియర్స్, బికాస్ లీవ్స్ కలెక్ట్ చేయాలి కాబట్టి నెక్స్ట్ టైం షియర్స్ కావాలి, కార్బన్ డీప్ స్లేట్. ఇట్లా డీప్ స్లెట్స్ అని మనకు ఉన్నాయి, కలెక్ట్ చేద్దాం.
కావాలంటే డిగ్ అయితే చేద్దాం. నాకు తెలిసి నేను కలెక్ట్ చేసిన చెస్ట్లలోనే చాలా డీప్ స్టేట్ అయితే ఉన్నాను. ప్రాపర్ డీప్ స్టేట్ కానీ చాలా అయితే ఉంది. సరిపోతుంది అయితే నేనైతే అనుకుంటున్నాను ప్రస్తుతానికి. సో డీప్ స్లేట్ ఇన్ని స్టాక్ డీప్ స్లేట్ నేను ఎప్పుడైతే కలెక్ట్ చేశానో నాకైతే తెలీదు. ఇప్పుడు ఫాస్ట్గా అయితే డీప్ స్లేట్ ఒక కోబల్ డీప్ స్లేట్ దొరికింది. సో దీన్ని ఫాస్ట్ మార్చుకున్న డీప్ స్లేట్కి అయితే మార్చుకుందాం. అయిపోయిందన్నమాట. దాదాపు ఇంకొంచెం వేరే ఐటమ్స్ అయితే కలెక్ట్ అయితే చేసుకోవాలి. సో అది కలెక్ట్ చేద్దాం మనం ఇప్పుడు నేనైతే ఓక్ కలెక్ట్ చేస్తున్నాను. ఓక్తో పాటు లీవ్స్ కూడా కలెక్ట్ చేయాలి. సో ఓక్ అయితే ఒక 15 స్టాక్స్ అనుకుంటా కలెక్ట్ చేసింది. అంత గుర్తులేదు నాకైతే, బికాస్ వాళ్ళు చెప్పిన అమౌంట్కి నేనైతే ఒక 3-4 బ్లాక్స్ ఎక్స్ట్రానే కలెక్ట్ చేశాను. సో ఓకే అయితే ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట హౌస్ మొత్తంలో. సో ఓక్ అది అందట్లేదు, అందుకే నాటకాలు చేయకుండా కింద ఉన్నాయి కలెక్ట్ చేసుకోవాలి. సో ఓక్ కలెక్ట్ చేసుకుందాం మనం. నెక్స్ట్ మ్యాంగ్రూ భయంకి అయితే వచ్చాను, బికాస్ మ్యాంగ్రూ కూడా చాలా అంటే అవసరం అన్నమాట. ఎక్కడ అవసరమో నాకైతే గుర్తులేదు, కానీ మ్యాంగ్రూ అయితే అవసరం వాళ్ళు చెప్పిన ప్రకారం. సో మ్యాంగ్రూ అయితే కలెక్ట్ చేశాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఇది వచ్చి స్ప్రూస్. ఇంత ఫాస్ట్గా వీడియో ఏంటి వేదా అని మీరు అనుకోవచ్చు, బికాస్ ఇవన్నీ కలెక్ట్ చేసే వీడియో పెట్టేసరికి బోర్ కొట్టేసి మీరైతే చూడమే మానేస్తారు వీడియోని. సో అందుకే మీకోసం అని చెప్పి షార్ట్గా అయితే రికార్డ్ చేయాల్సి వస్తుంది. సో మీకు మొత్తం కలెక్ట్ చేసే ఐటమ్స్ నుంచి లాస్ట్ దాకా కావాలంటే కామెంట్ అయితే చేయండి కింద, తప్పకుండా అలా ఒకసారి అయితే రికార్డ్ చేస్తాను. మీకు నేను పోయిన వీడియోలో మాట ఇచ్చినట్లనే మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొని అయితే వస్తాను. వీక్లీ 1 వీడియో పెడతా పక్క. సో ఈరోజు వచ్చేసి సర్వైవల్ సిరీస్. సో స్ప్రూస్ అయితే కలెక్ట్ చేశాను నేను. నెక్స్ట్ మనకి ఫర్న్ కూడా కావాలి, అది కూడా కలెక్ట్ చేద్దాం. స్ప్రూస్ కలెక్ట్ చేస్తున్నాను నేను. అందట్లేదు అంటే పొట్టిగా ఉండకూడదు, అందుకే ఇప్పుడు చెప్పినట్టుగా ఫర్న్ కూడా కలెక్ట్ చేస్తున్నాను. ఫర్నేగా ఫర్న్ కూడా కావాలన్నమాట. బో అనవసరంగా పట్టుకొచ్చా, ఎర్రర్సే లేనప్పుడు మనం ఆల్వేస్ సో ఫర్న్ వావ్ 2 కట్ చేస్తే ఒకటి వస్తుంది, 2 వస్తుంది ఇప్పుడు కట్ చేస్తుంటే. 11 కదా 17 ఎన్ని కావాలో నాకైతే గుర్తులేదు. సో దొరికినంత దోచుకున్నట్టు కనబడ్డంత కలెక్ట్ చేశాను. ఇప్పుడైతే డార్క్ ఓక్ కలెక్ట్ చేస్తున్నాను నేను. డార్క్ ఓక్ చాలా అంటే చాలా 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 అవసరం అన్నమాట. సో ఇది ఒక స్టైల్లో కట్ చేస్తారు ట్రీని, డార్క్ ఓక్ని. సో అలానే స్టైల్ మెయింటైన్ చేస్తూ కట్ చేస్తున్నాను నేను కూడా డార్క్ ఓక్ని. సో మీరు ఇది నేర్చుకోండి, మీరు కూడా ఇలా అలాగా స్టైల్గా కట్ చేయొచ్చు డార్క్ ఓక్ ట్రీని అయితే. సో ఇప్పుడు కట్ చేద్దాం. గాయస్ మాకు దసరా హాలిడేస్ కూడా లేవు, సో వీడియోస్ ఎలానో అని ఆలోచిస్తున్నాను, బట్ ట్రై చేస్తా పెట్టడానికి. సో ఇక్కడ కోర్స్ డట్ అయితే కనిపిస్తుంది. సో కోర్స్ డట్ కలెక్ట్ చేద్దాం మనం. పైన లేరు ఒకటే కోర్స్ డట్, కిందది కాదా మామూలు డట్ట? నాకు తెలియదు ఇప్పటిదాకా, వేస్ట్ చేశాను మొత్తం షవలింగ్. కొంచెం అయితే అన్ని ఐటమ్స్ అయితే కలెక్ట్ చేశాను. సో కలెక్ట్ చేయడం అయిపోయింది కాబట్టి మనమైతే ఐటమ్స్ చేస్ట్లో పెట్టుకున్నాం. ఒక బ్యూటిఫుల్ బార్డర్ లైన్ అయితే గీసుకుందాం అనమాట. ఐ మీన్ మార్క్, బ్లూ ప్రింట్ మీరు ఏమైనా అనుకోండి, అదైతే మార్క్ అయితే చేద్దామన్నమాట. సో ఇంత పెద్ద ప్లేస్లో ఆడొక పెద్ద బొక్క ఉందన్నమాట, కేవ్ విత్ వాటర్. ఆ కేవ్ కొంచెం నీట్గా పోనీ, అది సొరంగం లెక్క ఉంది. సో ఈ ప్లేస్లో అయితే హౌస్ అయితే కడతాను నేను.
సో దీన్ని చంపుదాం ముందు. ఏం డ్రాప్ చేయదు 2 XP తప్ప. సో ఇప్పుడు హౌస్ అయితే మనం మార్క్ అయితే చేసుకున్నాం. సో ఇదైతే నా హౌస్ అనమాట. బార్డర్ లైన్ జస్ట్ డూప్లిన్ హౌస్ అయితే వచ్చేసింది. అలా ఎలా వచ్చినా అనుకోకండి, రికార్డింగ్ యాప్ చేసి మరి సర్వైవర్లో కట్టాను. సో ఇప్పుడు మనమైతే హౌస్ టూర్ చూపిస్తున్నాను వితౌట్ ఇంటీరియర్. ఏమనుకోకండి, పండుగనే ఉండొచ్చు. బట్ ఇది ఒక ఫ్లోర్, కింద ఒక ఫ్లోర్, పైన ఇంకొక ఫ్లోర్, 3 floors. 3 floors చాలా ప్లేస్. సో ఇది ఒక చిన్న రూమ్. దీని తర్వాత ఏం లేదనమాట. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి వేదశ్రీ గేమ్స్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అయ్యో మర్చిపోయి ఇంకొక చూపించడం మీకు. ఆగండి. పక్కన ఒక టవర్ ఉంటుంది చూసారా, ఆ టవర్ని చూపించలేను మీకు. సో ఇది ఒక టవర్. సో కింద ఇంకొకటి ఉంటుంది లోపల పోవడానికి, అది అందరికి తెలిసిందే కాబట్టి. సో ఇప్పుడు చెప్తాం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి వేదశ్రీ గేమ్స్కి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.